నేను ఎక్కేస్తాను నిజమ్మా 18 అబ్బో ఏదన్నా ఎంపీవి తాలు అన్న పోయినా అనకరానా స్వాగతం చూడండి. బాబు అండి వచ్చండి మీరు. అల్లూరి సీతారామరాజు గారి గురించి తెలుసు కదా. చదువుతూ ఈ బ్రిటిష్ వాళ్ళ పరిపాలన వ్యతిరేకించి వెళ్ళిపోయాడు. గిరిజన సమాజంలోకి వెళ్ళిపోయి గిరిజన నాయకుడుగా ఏంటి అమ్మా పుచ్చుకోండి, అటు చూడండి, అటు చూడండి, రండి ఏంటి మీకు ఎక్కడ మీరు పట్టుకోండి. ఎక్కుతారా ఎక్కడ ఆగండి. చెప్తా మరి మీ అందరికీ తెలుసో లేదు, మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో స్వతంత్ర సమరవేతంలో వాళ్ళ తాతగారి స్వతంత్ర సమరవేతగా దేశం కోసం చేసినటువంటి త్యాగాలు ఉన్న విగ్రహాన్ని ప్రతిమని ఆయనకి బహుకరణ చేస్తున్నారు ఎమ్మెల్యే గారు, మేయర్ గారు, మరి అదేవిధంగా ఏడా చైర్మన్ గారు, ఏఎంసీ చైర్మన్. స్వాతంత్ర సమరం అల్లూరి యొక్క కళ్ళల్లోనే కనబడుతుంది. ఆ యొక్క వీర తిలకం ఆ కళ్ళల్లో దేశభక్తి ఉప్పొంగే విధంగా చెక్కినటువంటి ఇప్పుడు నాకు తెలిసి అల్లూరి సీతారామరాజు స్టేడియం కట్టినప్పుడు కూడా ఇంత కలరాల, అంత కలగా ఉంది. ఈ ప్రాంగణాన్ని ఇప్పుడు కూడా శుభ్రంగా చూసుకునే బాధ్యత మరి వాకర్స్ అసోసియేషన్ ఉంది. శుభ్రంగా గార్డెనింగ్ చేసి ఎప్పుడైనా ఆహ్లాదంగా కూర్చోవాలన్నా, నలుగురు ఏదన్నా చేయాలన్నా కూడా జాగ్రత్తగా చూడాలి. డిఎస్డిఓ గారిని కూడా, దీనికి సహకరించిన డిఎస్డిఓ గారిని కూడా అభినందిస్తున్నాం. తప్పనిసరిగా ఈ ప్రాంగణాన్ని, ఎందుకంటే అల్లూరి సీతారామరాజు స్టేడియం అంటే ఆ విగ్రహం, ఆ పేరు ఎప్పుడు అలా చిరస్థాయిగా ఉండిపోతాయి కాబట్టి దీని విషయంలో మీరు కూడా జాగ్రత్తలు వహించాలని చెప్తున్నారు. ఎందుకంటే ఇంకోటి బాగుందా? మీరందరూ స్టేడియం రావడం కాదు, అల్లూరి సీతారామరాజు ఏం చేశాడనేది తెలుసుకోవాలి. మనకి స్వతంత్రం వచ్చిందంటే అందులో ఒక కారణం అల్లూరి సీతారామరాజు కూడా ఉన్నాడు, తెలిసిందా? చిన్న వయసులో మరి 27 ఏళ్ల వయసు అంటే మీకు ఇప్పుడు ఆల్రెడీ 15 ఏళ్ళు. ఓకే, బాగా చదువుకోవాలి మీరు అందరూ కూడా. చేసే
పర్లే వాళ్ళ రెడ్ క్రాస్ వాళ్ళకి బ్రహ్మాండంగా వచ్చింది అక్కడ ఇక్కడ ఏం పర్లేదు, అందరూ సహకారం ఉంటే అందరూ ఒక మాట మీద ఉంటే ఏ పని ఉన్నావు జీవితం అంతా గుర్తుంటు ఇదే ఇవన్నీ ఇప్పుడు అయ్యేది కాదు కాబట్టి C4 మోడల్ లో వాళ్ళని అడిగాము. 10 days లో తిరిగి మామూలు తిరుగుతుంది సార్. సమర యోధులు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ముందుగా ఘన నివాళులు అర్పించుకుంటూ ఆయన ఏదైతే మరి ఎన్నో త్యాగాలు చేసి బ్రిటిష్ వారిని గడగడలాడించి మరి మన్యం ప్రజల కోసం ఎన్నో త్యాగాలు చేసినటువంటి మహనీయుల్ని ఈరోజు స్మరించుకుంటూ మనందరం కూడా వారికి ఘన నివాళులు అర్పించుకోవాలి. మరి ఈ యొక్క స్టేడియంని మరి 1984లో మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా ఇక్కడ ప్రారంభించుకొని మరి ఈ రోజున ఇన్ని సంవత్సరాలకి మరి అల్లూరి సీతారామరాజు గారి స్టేడియం ని మరి ఆ యొక్క పేరుకి సార్థకతం చేయాలంటే ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తేనే మరి బాగుంటుందని ఇక్కడ అందరూ కూడా వాకర్స్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి మరి వారు రావడం వారి నిజంగా అభినందనీయం. మరి వారందరూ కూడా గౌరవ శాసనసభ్యుల వారి దృష్టికి మా దృష్టికి తీసుకురాగానే మరి శాసనసభ్యుల వారి ఆదేశాలతో మరి కౌన్సిల్ కూడా తీర్మానం చేసుకోవడం జరిగింది. మరి ఈ రోజున ఇంత చక్కగా ఈ యొక్క ఏరియా కూడా చాలా అందంగా మరి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. మరి వాకర్స్ అసోసియేషన్ అందరికీ కూడా మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నా. ముందుగా ఆయన జయంతి నివాళులు అర్పించుకుంటూ మరి ఇక్కడ ఈ కార్యక్రమం ఇలా జరగడానికి గల కారణం మీకు ముందుగా చెప్పాలి. ఏదైతే ఇక్కడ అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని మామూలుగా పెడతాను, ఒక సిమెంట్తో పెడతానని చెప్పి జల్లా వీరభద్రరావు నా దగ్గర రావడం జరిగింది. నేను వెంటనే అన్నాను, అందరిని అడుగుతానని అని చెప్పాను. ఇక్కడ అందరూ సుముఖంగా ఉన్నారా లేదా, ఏం చేస్తారు ఏంటి అనేది. వాకర్స్ అసోసియేషన్ అందరూ కూడా తెల్లారి వచ్చారని చెప్పి అందరూ నా దగ్గర రావడం జరిగింది. సరే నేను మాట్లాడి మీ అందరికీ కూడా చెప్తాను, మీరు కంగారు పడుతూ అంటే జూలై 4 అండి జయంతి, ఆ సందర్భంగా చేద్దాం. ఇది జరిగి 3 నెలలు అయింది. వాళ్ళు చెప్పినప్పుడు 4వ తారీఖుకి నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఏదో రకంగా అక్కడ చేసే ఏర్పాటు మనం చేద్దామని చెప్పి నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. తర్వాత మరి క్షత్రియ వర్గంలో ఉన్న బోసురాజు గారు అండ్ టీం మొత్తం అందరూ కూడా, ఎందుకంటే బుజ్జి గారి నుంచి 40 సంవత్సరాలుగా మాకు ఏలూరులో ఉన్న క్షత్రియ వర్గం అందరితో కూడా అనుబంధం ఉంది, అభినవ సందర్భం ఉంది. ఒక కుటుంబ సభ్యులుగా వాళ్ళతో కలిసిమెలిసి మెరుగుతుంటాం. ఏ ఒక్కరు కూడా రాజకీయ పరంగా వాళ్ళు రోడ్డెక్కి తిరిగింది బుజ్జి గారు నుంచున్నప్పుడు, నేను నుంచున్నప్పుడే. వాళ్ళకి రాజకీయాలు అవసరం లేదు, కానీ రాజకీయం కోసం మా కుటుంబం నుంచున్నప్పుడు, బుజ్జి గారు నుంచున్నప్పుడు, మేము నుంచున్నప్పుడే తిరిగారు. వాళ్ళందరినీ కూడా ఇక్కడ పెడదామండి అని అడిగినప్పుడు వాళ్ళు దానికి ఏ ఖర్చు అయినా సరే మేము బరాయిస్తామండి పర్వాలేదు అని అన్నారు. ముందు దిగినప్పుడు 5-6 లక్షలే అవుద్దని అనుకున్నారు, కానీ ఈ విగ్రహం ఈ స్టేడియంకి పేరు పెడతానికి రమారమి 10 లక్షల రూపాయలు దాకా అయింది. 10 లక్షల రూపాయల్లో 2 లక్షల రూపాయలు వీరభద్రరావు ఇస్తే రమారమి 8 లక్షల రూపాయలు కూడా వాళ్ళే స్పాన్సర్ చేశారు. ఇంకా టైల్స్ కి గిల్స్ కి ఏదైనా కూడా నేను ఎంతో కొంత స్పాన్సర్ చేస్తానంటే మీరేమి చేయనవసరం, ప్రతి రూపాయి కూడా మేమే పెడతామని చెప్పారు. ముందుగా మా కుటుంబం మీద అంత ఆదరాభిమానాలు ఇన్ని సంవత్సరాలుగా చూపిస్తున్నందుకు క్షత్రియ వర్గం వారందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియపరుస్తున్నా. ఎందుకంటే బుద్ధి గారితో స్నేహం, నాతో స్నేహం అదే విధంగా కొనసాగిస్తూ ఏదొచ్చినా సరే ఈ పని చేయాలి అన్నప్పుడు, రైతులు పాదయాత్ర జరిగినప్పుడు భోజనాలు ఏర్పాటు చేయమంటే ఇమీడియట్ గా వాళ్ళు 1 లక్ష రూపాయలు ఇచ్చి తగ్గినా కూడా మేమే ఇస్తామని చెప్పారు. అలాగే ఎప్పుడైనా ఏదైనా కార్యక్రమం వస్తే మాకు చెప్పండి అనే వాళ్ళు చెప్తారు తప్పితే వేరే లేదు. సమాజాన్ని బాగు చేయాలి అనుకున్నప్పుడు ఏదన్నా ఇది సాయం చేయండి అంటే ముందుండేది క్షత్రియ వర్గం అని సందర్భంగా వాళ్ళందరూ కూడా తెలియపరుస్తున్నా. మరి ఈ రోజున అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా మరి వారు బుజ్జి దగ్గర మరి మా రాజుగారు ఉన్నారు, రెడ్ క్రాస్ లో వేశారు. మరి వాళ్ళందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉంటారని ఉద్దేశంతో రాజుల్ని అందరూ కూడా లీటర్లు ఇస్తారు. ఈయన ఏంటంటే పేపాలు పెట్టి కలెక్ట్ చేశారు మా రాజులందరి దగ్గర కూడా. మరి ఈ రోజున మరి ఏదైతే బ్లడ్ అందరికీ ఉపయోగపడుతుందో డెఫినెట్ గా వాళ్ళందరూ కూడా రెడ్ క్రాస్ లో ఏదైతే మెంబర్ వేసానో ఆ సేవా గుణంతో మరి రాజులందరినీ కూడా ఆ సేవా స్ఫూర్తితో వాళ్ళందరినీ కూడా వాళ్ళందరి దగ్గర కూడా తీసుకురావడం జరిగింది.
మరి కాసేపు సీతారామరాజు గారి గురించి చెప్పుకుందాం. ఏదైతే ఆ రోజున బ్రిటిష్ వాళ్ళు ఏదైతే మన భారతదేశాన్ని మరి బానిసత్వంగా చూస్తూ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు, మన్యంలో వాళ్ళందరినీ కూడా బానిసలుగా చూస్తున్నప్పుడు 27 ఏళ్ల ప్రాయంలో మరి ఎదురొడ్డి బ్రిటిష్ వారికి గుండెలకి వాళ్ళందరిలో స్ఫూర్తిని నింపి ఒక పోరాట స్ఫూర్తిని ఇప్పటికీ కూడా స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా మనం అల్లూరి సీతారామరాజును మర్చిపోలేకపోతున్నాం. అంటే ఆ రోజు ఆయన చూపించిన తెగువ ధైర్యం ఈనాటికి కూడా ఈ విధంగా ఉండిపోతుందని మీరందరూ కూడా గుర్తించి ఉండాలి. ఎంతో మంది నాయకులు ఉన్నారు, 10 మంది 15 మంది నాయకులు స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళు చిరస్థాయిగా మిగిలిపోతారు. కానీ 27 సంవత్సరాలకే అంత కీర్తి ప్రశంస సాధించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అల్లూరి సీతారామరాజు. అలాగే ఈ స్టేడియంని ఆయన చిహ్నంగా కడితే ఇవాటి వరకు కూడా ఈ స్టేడియం పేరు తెలియని వాళ్ళు ఎంతో మంది చిన్నారులకి చరిత్ర కానీ ఈ స్టేడియం పేరేంటి అనేది కానీ తెలియదు. నేను ఒక విగ్రహం పెట్టమన్నా కానీ ఇది అల్లూరి సీతారామరాజు స్టేడియం అని తెలియాలనే ఉద్దేశంతో దానికి మరి అదే ఏదైతే స్టీల్ లెటర్స్ కూడా పెట్టి మేము చేస్తామని చెప్పి అది కూడా చేశారు. చిరస్థాయిగా అల్లూరి సీతారామరాజు స్టేడియం ఉన్నంత కాలం కూడా అది చిరస్థాయిగా ఉండిపోతుంటే అది క్షత్రియ వర్గం వారు తీసుకున్నారు తెగించిన చరువు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియవలసిన పరిస్థితి అంతా ఉంది. దాంట్లో ఇంకా కొంత అభిమానంతో బుజ్జి గారి పేరు కూడా మేము ద్వారానికి పెడతా ఉన్నాం. అది టెక్నికల్ గా కానీ ఇది కానీ కుదరదన్న ఉద్దేశంతో తర్వాత ఏదైనా స్టాండ్లు పెట్టినప్పుడు అవసరమైతే ఆ స్టాండ్కి అయ్యే ఖర్చుని నేను భరాయిస్తాను, అప్పుడు బుజ్జి గారి పేరు పెడతాం అంటే వాళ్ళు అభిమానంతో ఆ మాట అన్నందుకు నేను కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. డెఫినెట్ గా ఎవరైతే ఉన్నారో సమాజంలో ప్రతిదీ కూడా మంచి కార్యక్రమం జరిగినప్పుడు అందరూ కూడా దానికి సహకరించాలి. అలాగే ఇక్కడ ఆహర్నిశలు కూడా నేనేమి అసలు ఒక్కరోజు కూడా ఇక్కడ రాలా, ఇవాళే వచ్చా. అసలు నేను పునాది తీసేటప్పుడు కూడా నేను రాలా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు కానీ మా చిరంజీవి కానీ మా రాజుల తరఫున శ్రీరామరాజు గారు కానీ ఇక్కడ అన్ని పూనుకుని మొన్న కూడా 3 రోజుల క్రితం వచ్చి మా జంపా చూడడానికి ఇంకా అవ్వలేదండి, మనం రేపు పొద్దున్న నన్ను మళ్ళీ మాట అంటారని. ఏం అవసరం లేదు, అన్ని కార్యక్రమాలు అవుతాయన్నా దిగ్విజయంగా అవుతాయన్నా మంచి మనసుతో చేసేటప్పుడు నిన్న మొన్న వర్షం పడింది, వాళ్ళ వర్షం పడలేదంటే దానికి చిహ్నం ఏంటనేది కూడా మీరు అందరూ కూడా అర్థం. కార్యక్రమం ఎప్పుడైనా సరే మనం తలపెట్టామంటే మంచి మనసుతో తలపెట్టిన ఏ కార్యక్రమం అయినా సరే విజయవంతం అవుతుంది. అదే విధంగా ఇవాళ ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేసినందుకు మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏ కార్యక్రమం వచ్చినా సరే ఏదైతే వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు కానీ సమాజంలో స్ఫూర్తిని నింపాలనుకున్నారు ప్రతి కార్యక్రమంలో కూడా మీరు నిమగ్నం అవ్వాలి. ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే నా నోటీసులకు తీసుకురండి, మేయర్ గారి నోటీసులకు తీసుకురండి, మున్సిపాలిటీ పరంగా కానీ నియోజకవర్గ తరపున పని కానీ ఎట్టి పరిస్థితులు మీ అందరికీ కూడా ఎప్పుడు ఎల్లవేళ మీ అందరికీ కూడా సపోర్ట్ గా ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కారుని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక, 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలో. ఫోన్ 9505288786.